జేఈ మెయిన్ సెషన్ 2 పరీక్షలు ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా జేఈ పరీక్షను 12 లక్షల మంది అభ్యర్థులు రాస్తున్నారు. మొత్తం 291 నగరాల్లో 544 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి 50,000 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. ప్రాంతీయ భాషల్లోనే ప్రశ్న పత్రాలను ప్రిపేర్ చేశారు. ఈ నెల 12 వరకు జేఈ పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో పేపర్ పరీక్షను నిర్వహించనున్నారు. జేఈ పరీక్షలకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధులు కరుణాకర్ అలాగే విజయ్ చంద్రన్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మొదటిగా కరుణాకర్ దగ్గరికి వెళ్దాం. కరుణాకర్, తాజా అప్డేట్స్ ఏంటి? బలరాం, కాసేపటి క్రితమే దేశవ్యాప్తంగా జేఈ మెయిన్స్ పేపర్ షిఫ్ట్ 2 ఎగ్జామ్స్ ప్రారంభమైంది. మనం చూసాం దేశవ్యాప్తంగా ఎన్ఐటీల్లో, ఐఐటీల్లో ప్రతిష్టాత్మకంగా ఇంజనీరింగ్ కోర్సుల్లో ఎంట్రన్స్ కోసం ఈ యొక్క ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. కాసేపటి క్రితమే సరిగ్గా ఉదయం 9 గంటలకు దేశవ్యాప్తంగా 291 కేంద్రాల్లో, మొత్తం పట్టణాల్లో 545 కేంద్రాల్లో ఈ పరీక్ష ప్రారంభమైంది. మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసరికి మొత్తం 50,000 మంది తెలుగు రాష్ట్రాల నుంచి జేఈ మెయిన్స్ పరీక్ష రాస్తున్న పరిస్థితిని మనం చూసాం. అందులో ప్రధానంగా ఈ 50,000 మంది కూడా అంటే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ఎంట్రన్స్ రాసేందుకు చాలా మంది విద్యార్థులు ఆసక్తి చూపుతున్న పరిస్థితి. అందులో తెలంగాణ నుంచి చూసినట్లయితే మొత్తం 11 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్తో పాటు మహబూబ్నగర్, ఖమ్మం, వరంగల్, ఈ విధంగా మొత్తం తెలంగాణలో 11 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. సరిగ్గా 9 గంటలకు ప్రారంభమైంది. 2 షిఫ్టుల్లో ఈ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఒక షిఫ్ట్ అయితే మళ్ళీ 3 గంటల గ్యాప్ ఇచ్చి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మరో రెండో షిఫ్టులో ఈ పరీక్ష జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సరిగ్గా 2 గంటల అంటే 9 గంటలకు పరీక్ష ప్రారంభమైనప్పటికీ కూడా ప్రతిరోజు కూడా 12వ తేదీ వరకు ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ప్రతిరోజు కూడా 2 గంటల ముందే విద్యార్థులంతా కూడా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని చెప్పి ఇప్పటికీ అధికారులు సూచించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్ రాసేందుకు దేశవ్యాప్తంగా కూడా 12 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష ఈ రోజు రాస్తున్న పరిస్థితి. అందులో నుంచి తెలంగాణ నుంచి కాదు, ఆంధ్రప్రదేశ్ నుంచి 2 తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 50,000 మంది పరీక్ష రాస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. బలరాం, కర్ణాకర్, అంటే తెలంగాణ వ్యాప్తంగా ఎంతమంది పరీక్షకు హాజరవుతున్నారు? ఎన్ని పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు? అక్కడ ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి? పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఎందుకంటే 2 రోజుల ముందే ఈ జేఈ మెయిన్స్ కి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకున్నారు. కాబట్టి పరీక్ష రాసేందుకు పూర్తి స్థాయిలో విద్యార్థులంతా కూడా సన్నద్ధమైన పరిస్థితిని మనం చూస్తున్నాం. దేశవ్యాప్తంగా మొత్తం ఈ జేఈ మెయిన్స్ పరీక్ష 12 లక్షల మంది రాస్తుంటే మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు వచ్చేసరికి మాత్రం మొత్తం 50,000 మంది ఈ పరీక్ష రాస్తున్న పరిస్థితి. అందులోనూ తెలంగాణలో మొత్తం 11 సెంటర్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్, ఖమ్మం, వరంగల్, మహబూబ్నగర్, ఈ విధంగా మొత్తం 11 సెంటర్లో ఈ ఎగ్జామ్ జరుగుతుంది. సరిగ్గా 9 గంటల కంటే దాదాపు 10 నిమిషాల క్రితమే ఈ ఎగ్జామ్ ప్రారంభమైంది. 12 గంటల వరకు మొదటి షిఫ్ట్ ఎగ్జామ్ కొనసాగుతుంది. 12 గంటల తర్వాత మళ్ళీ 3 గంటల గ్యాప్ ఇచ్చి మొత్తం 3 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఎగ్జామ్ జరుగుతుంది. మొత్తం 12వ తారీఖు వరకు ఈ జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులంతా కూడా పూర్తి స్థాయిలో సమాయత్తమై ఈ పరీక్ష రాస్తున్న పరిస్థితి. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఎన్ఐటీల్లో ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. కాబట్టి ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్స్ లో, దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఐటీ, ఐఐటీలో ఇన్స్టిట్యూట్స్ లో ఇంజనీరింగ్ ఎంట్రన్స్ కోసం, ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం ఖచ్చితంగా ఈ పరీక్ష పాస్ కావాల్సి ఉంటుంది. పరీక్షలో మెరిట్ సాధించాల్సి ఉంటుంది. కాబట్టి విద్యార్థులంతా కూడా దేశవ్యాప్తంగా ఎంతో ఇంట్రెస్ట్ తో ఈ ఎగ్జామ్ రాస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ కర్ణాకర్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ సిద్ధంగా ఉన్నారు. విజయ్ చంద్రన్, ఎన్ని పరీక్షా కేంద్రాలు సిద్ధం చేశారు ఏపీ వ్యాప్తంగా? అక్కడ ఎంతమంది విద్యార్థులు పరీక్ష సెంటర్లకు హాజరయ్యారు? ఆంధ్రప్రదేశ్లో జేఈ ఎగ్జామ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తా ఉన్నారు. ఎటువంటి అక్రమాలు జరగకుండా చాలా పకడ్బందీగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో చూస్తే గనక దాదాపు అంటే తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 50,000 మంది రాస్తుండగా ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 30,000 మంది దాకా, అంటే 25,000 నుంచి 30,000 మంది దాకా రాస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ పరీక్షలన్నింటిలో చాలా ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. ఒక్క నిమిషం ఆలస్యం వచ్చినటువంటి వారిని కూడా లోనికి అనుమతించకుండా వెనక్కి పంపించడం జరుగుతుంది. ఈ జేఈ మెయిన్స్ 2 పరీక్షలు ఈ రోజు నుంచి కూడా 12వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. 12వ తేదీ మాత్రము బీఆర్క్, తర్వాత మిగిలిన రోజుల్లో ఇంజనీరింగ్, జేఈఈ మెయిన్స్ ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఒక సెషన్, అలాగే సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు మరో సెషన్ నిర్వహిస్తున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనటువంటి వారిని కూడా లోపలికి అనుమతించడం లేదు. ఈ జేఈ మెయిన్స్ పరీక్షల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ పేపర్ల నుంచి మొత్తం 75 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు ఉంటాయి. తప్పుగా ఆన్సర్ చేస్తే గనక
కనుక ఒక నెగిటివ్ మార్క్ ఉంటుంది. గతంలో చూస్తే కనుక విద్యార్థులు మొత్తంగా 40 ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలిగితే మెయిన్ కు అర్హత సాధిస్తారని చెప్పేసి నిపుణులు చెప్తా ఉన్నారు. 60 ప్రశ్నలకు ఖచ్చితమైనటువంటి హాస్యస్తే కనుక మంచి ర్యాంక్ వస్తుందని చెప్పి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులందరూ కూడాను పూర్తి స్థాయిలో వీరందరూ ప్రిపేర్ అయ్యారు. ఈ మెయిన్స్ కు పరీక్షలకు కఠినమైనటువంటి శిక్షణ తీసుకోవడంతో పాటు చాలా మంది కోచింగ్ తీసుకుని పరీక్షలకు హాజరు కావడం జరిగింది. ఈ నేపథ్యంలో చాలా మంది విద్యార్థులు వారి పేరెంట్స్ అందరూ కూడాను ఈ పరీక్షా కేంద్రాల దగ్గరకు రావడం జరిగింది. వారందరూ చాలా అంటే పరీక్షా పత్రం ఏ విధంగా వస్తుందో అని చెప్పేసి చాలా టెన్షన్ తో వాళ్ళ పేరెంట్స్ లో కనపడుతుంది. గతంలో చూస్తే కనుక మ్యాథ్స్ పేపర్ చాలా కఠినంగా వచ్చినటువంటి పరిస్థితి కాబట్టి మ్యాథ్స్ మీద ఎక్కువగా దృష్టి సారించినట్టుగా విద్యార్థులు చెప్తా ఉన్నారు. చాలా మంది దీంట్లో కనుక మంచి ర్యాంక్ సాధిస్తే కనుక ప్రతిష్టాత్మకమైనటువంటి సీట్లు అంటే యూనివర్సిటీలో సీట్లు సాధించినటువంటి ఆశాభావంతో ఉన్నారు. అయితే కొందరు సెంటర్లు తెలియకపోవడం అయితేనేమి, తర్వాత దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారైతేనేమి కొంత ఆలస్యంగా 1 నిమిషం ఆలస్యం వచ్చి నిరాశతో వెనుదిరిగిన వారు కూడా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ విజయచంద్రన్.